తన 25వ చిత్రం నాన్నకు ప్రేమతో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మునుపెన్నడూ లేని విధంగా తన ఖాతాలో భారీ రికార్డులు జమ చేసుకున్నాడు. సంక్రాంతి బరిలో 3 చిత్రాలున్నప్పటికీ కేవలం 14 రోజుల్లోనే 50 కోట్ల క్లబ్ లో చేరి తన సత్తా చాటుకున్నాడు. అంతేకాదు సంక్రాంతి సీజన్ సినిమాల్లో ఆల్ టైమ్ టాప్ గా ఈ మూవీ నిలిచింది. ఇక ఈ మూవీతో ఎన్టీఆర్ తొలిసారి 2 మిలియన్ మార్క్ ని క్రాస్ చేశాడు. ఇలా ఎన్నో రికార్డులను క్రియేట్ చేసిన ఎన్టీఆర్ ఓ విషయంలో మహేష్, అల్లు అర్జున్ సాధించని అరుదైన రికార్డుని సొంతం చేసుకున్నాడు. నాన్న సెంటిమెంట్ తో తెరకెక్కిన సినిమాల్లో ప్రధానంగా మహేష్ బాబు, నేనొకడినే, అల్లు అర్జున్, సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలను తీసుకోవచ్చు. వీటిల్లో నేనొక్కడినే మూవీలో తల్లిదండ్రుల సెంటిమెంట్ ఉంటుంది, కానీ ఎక్కువగా నాన్న కాన్సెప్ట్ తోనే ఉంటుంది. ఈ సెంటిమెంట్ తో తెరకెక్కిన ఈ చిత్రం బిగ్గెస్ట్ డిజాస్టర్ గా నిలిచింది. ఇక బన్నీ, సన్ ఆఫ్ సత్యమూర్తితో యావరేజ్ హిట్ మాత్రమే సాధించాడు. ఇక ఈ సెంటిమెంట్ తోనే వచ్చిన నాన్నకు ప్రేమతో మూవీ కూడా యావరేజ్ గానే నిలుస్తుందని అంచనాలు వేశారు, కానీ వాటిని తారుమారు చేస్తూ బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అంటే నాన్న సెంటిమెంట్ విషయంలో ఎన్టీఆర్ ఒక్కడే భారీ విజయాన్ని సొంతం చేసుకుని అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. కాగా ఇప్పటి వరకు ఈ చిత్రం 54 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది. కొన్ని ఏరియాలలో కాస్త లాస్ వచ్చినప్పటికీ మిగిలిన ప్లేసెస్ లో వచ్చిన ఓవర్ఫ్లో లాభాలు ఆ లాస్ ని కవర్ చేస్తూ ఈ మూవీకి క్లీన్ విక్టరీ ఇచ్చాయని ట్రేడ్ వర్గాలు పేర్కొంటున్నాయి. మొత్తానికి ఈ మూవీతో ఎన్టీఆర్ రికార్డులతో పాటు గౌరవాన్ని అందుకున్నాడు. నువ్వు నా పక్కన ఉంటే ఏదైనా సాధించగలను నేత్ర. మొదట నిన్ను కలనుకున్నా, మనసు పడి చెలివనుకున్నా, కలలు నిజమవుతుంటే ఇది నమ్మలేకపోతున్నా. ఎదుటోడి బట్టి మన క్యారెక్టర్ ఉండాలి, కానీ మనకు మనం క్యారెక్టర్ ఫిక్స్ అయితే బ్రతకలేం.